హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పొద్దున్న లేచి హాట్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం అల్లం దంచేసుకొని వేసేసుకున్నా. అది కొంచెం చల్లగా అయిన తర్వాత తాగేసిన. యాక్చువల్లీ నాకు అది అలవాటు లేదు, కానీ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజు అయితే తాగుతున్నా కంపల్సరీ. అది తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అండ్ డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. సో అది తాగిన తర్వాత వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసిన. పొద్దున్నే వాలీబాల్ కూడా స్టార్ట్ చేసినారు. రోజు మార్నింగే ఆడతారు అనుకుంటా. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం. నేను మా ఇంటి దగ్గర ఉన్న రోడ్లోనే వాకింగ్ చేశాను రోజు. వాలీబాల్ చూసుకుంటూ కొద్దిసేపు ఎక్సర్సైజ్ కూడా చేసినుండే. ఈరోజు రోజులాగా కాకుండా ఈరోజు చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. వామప్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రన్నింగ్ చేసుకుంటూ ఇంటి దగ్గరకు వచ్చేసిన. ఇంటి దగ్గరకు వచ్చేసి స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయినా. సో ఫ్రెష్ అయితే అయిపోయినా. ఈరోజు వర్క్ అయితే ఎటు లేదు, సండే కాబట్టి. 1 వీక్ బ్యాక్ నా స్కూటీ ట్రబుల్ ఇచ్చినుండే, చేయించినుండే. కానీ సేమ్ ప్రాబ్లం వచ్చింది నిన్న సాయంత్రం. నైట్ అయితే ఇంటికి వచ్చేసినుండే. మెకానిక్కి కాల్ చేస్తే తీసుకురాన్న షెడ్ దగ్గరికి చూద్దామని చెప్పిండు. పెట్రోల్ ట్యాంక్లో ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడు. వాటర్ పోయిందో ఏదో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం అన్నాడు. సో తీసుకొని అయితే వెళ్తున్నా స్కూటీ షెడ్ దగ్గరికి. మెకానిక్ షెడ్ కూడా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరనే, పక్కనే ఉంటుంది ఆ గల్లీలోనే. సో బైక్ అయితే షెడ్ దగ్గర పెట్టేసిన. ఇంకా ఓపెన్ చేయలేదు బైక్ షెడ్. సో ఇక్కడ బైక్ అయితే పెట్టేసి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. స్కూటీ అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళి ఒక ఛాయ్ తాగిన. ఛాయ్ తాగిన తర్వాత మా తమ్మునికి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయిన ఉండే మన సంక్రాంతి రోజు. సో ఛాయ్ తాగిన తర్వాత తినడానికి ఏదైనా చెయ్యన్నా అని చెప్పేసి నాకు అడిగిన ఉండే. యాక్చువల్లీ నాకు కుకింగ్ రాదు, కానీ మా వాడికే వస్తాయి. వాడు చెప్పిన ఉండే పక్క నుండి నేను చెప్తా, నువ్వు మెల్లగా స్టార్ట్ చేయని. కావాల్సినవన్నీ మెల్లమెల్లగా నేనే కట్ చేసిన ఉండే మొత్తం. చాలా టైం పట్టినుండే అవి కట్ చేయడానికి, ఎందుకంటే మనకు అలవాటు లేదు కదా ఇప్పుడు కట్ చేయలేమని. ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 మిరపకాయలు అయితే కట్ చేసిన. అంటే ఇవి ఎన్ని వేస్తారో కూడా నాకు తెలియదు. వాడు అదొకటి ఇదొకటి అవి 2 కట్ చేయన్నాడు. సో కట్ చేసినుండే వాడు చెప్పిండని. మొత్తం కటింగ్స్ అయితే చేసేసుకున్నాం మొత్తం. సో వాడు పక్క నుండి చెప్తుండు ఏది ఎంత వేయాలని చెప్పేసి. ఆయిల్ అయితే వేసేసిన. దాని తర్వాత ఆనియన్, తర్వాత మిర్చి వేయమని చెప్పినుండే. మిర్చి కూడా వేసేసుకున్నా. సో లాస్ట్లో కారం పొడి వేసేయమన్నాడు. కారం పొడి వేసేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత తీసేయమన్నాడు. తీసిన తర్వాత లాస్ట్లో ఇట్లా వచ్చేసింది మొత్తం. అది అలా కొద్దిసేపు కలుపమన్నాడు. అది కొంచెం కలిపిన తర్వాత లాస్ట్లో పాస్తా వేసేసి మొత్తం మిక్స్ చేసేసేయమని చెప్పినున్నాయి. ఇంకా
అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత తీసేసేయమని చెప్పిండు. ఇంకా లాస్ట్కి అయిపోయిన తర్వాత ఇట్లా అయితే వచ్చేసింది. సో మా తమ్ముడికి అయితే ఇచ్చేసిన తినమని చెప్పి, వాడైతే బాగుందని చెప్పిండు. ఇంకా వీళ్ళకే ఇచ్చేసిన మొత్తం తినమని చెప్పేసి, వీళ్ళందరూ బాగుందని చెప్పారు. కాకపోతే నేనే తినలేను, వాళ్ళకే ఇచ్చేసిన మొత్తం తినేసేయమని చెప్పి. సో ఇంకా తిన్న తర్వాత ఎటు వెళ్ళేదని చెప్పేసి, ఇంకా ఈరోజు సండేనే కదా, అందరు ఇంటి దగ్గరనే ఉంటారు కదా అని చెప్పేసి మేము అందరం గేమ్స్ అయితే ఆడుకుంటూ కూర్చున్నాం. గేమ్ అయిపోయిన తర్వాత రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఇంటికి వచ్చి ఒక ఛాయ్ తాగి 3 days నుంచి క్లాస్ అయితే తినలేదు, పండుగ ఉండే కదా. సో అట్లా అని చెప్పేసి నేను ఈ స్టాక్ మార్కెట్ గురించి ఒక 1 year 1.5 year నుంచి అనాలిసిస్ చేస్తున్నాను. ఇది నేర్చుకోవడానికి నాకు ఇప్పటివరకు అయిన ఖర్చు ఒక 50,000-60,000 వరకు అయింది. ముందు ఒక 6 months తర్వాత నేను పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రీగా క్లాసులు చెప్పాలనేది నేను అనుకున్నాను. యాక్చువల్లీ ఫస్టే ఈ ఛానల్ పెడదాం అనుకున్నాను. చెప్పేంత పర్ఫెక్ట్ అయితే కాలేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. సో నైట్ డిన్నర్ చేసేసి కొద్దిసేపు వాకింగ్ చేసేసి వీడియో ఎడిట్ చేసేసి పడుకున్నా. ఇంకా ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.